నేను ఇక్కడ చాలా సంతోషాన్ని పొందుకున్నాను. ఆత్మ నింపుదలని చూసాను కాబట్టి మరి అనుకోని రీతిగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మేము విజయనగరం ప్రయాణంలో ఉన్నప్పుడు మరియమ్మ గారు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు. మేము యాక్చువల్గా అయితే మే మాసం 31వ తారీఖున ఇక్కడ చర్చిలో మా టైం అయిపోయింది. కానీ ప్రభువు కొరకు ప్రభు చిత్తానుసారంగా మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలో మా పరిచర్య అవసరమో అని మేము ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తున్నాం. కొన్ని సంఘాలు వాళ్ళు పిలుస్తున్నారు కానీ మేము వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఇంకా మేము మా అవసరత, మా పరిచర్య ఏ ప్రాంతంలో అవసరమో అని ఇంకా ప్రార్థన చేస్తున్నాము. సో కొంతమంది అయితే పిలుస్తున్నారు కానీ మేమైతే వాళ్ళకి ఎస్ చెప్పలేదు. ఎక్కడైనా దేవుడి చిత్తమే కాబట్టి ఆయన వాడుకుంటాడు. అయితే ఈరోజు మీ మధ్య ఉంటాం నాకు చాలా సంతోషం. మేము 3 మాసాల నుంచి ఇంట్లో ఉంటున్నా కానీ ప్రార్థనా శక్తిని నేను ప్రార్థనలో ఇంకా ఎక్కువగా ఎదుగుతున్నాను. ఇప్పుడు మరియమ్మ గారు చెప్పారు కదా, మనం ప్రార్థన చేసుకుంటే మన కుటుంబం కొరకే ప్రార్థన చేసుకుంటాం కదండి, అది ఆశీర్వాదం కాదు. నువ్వు ఎప్పుడైతే ఇతరుల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ అవసరతలు మీరు నమ్మేరా? హల్లెలూయా చెప్పండి. ఇది నా జీవితంలో నెరవేరిందండి. నేను ఎప్పుడైతే ఇతరుల కొరకు ప్రార్థన చేశానో అప్పుడు దేవుడు అన్ని ద్వారాలు మూసినా దేవుడు ఇంత చిన్న కిటికీనన్నా మన కొరకు ఏం చేస్తాడు, తెలుస్తాడు. జూలై మాసం 2 వారాల్లో నాకు ఫస్ట్ ఫీవర్ వచ్చిందండి. పాస్టర్ గారికి కూడా ఫీవర్ వచ్చింది. అయితే మా ముందింటి వాళ్ళందరూ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చాలా డబ్బులు హాస్పిటల్కి పెట్టే. కానీ మాకు దేవుడు ఉన్నాడు కదా, మేము ఎవరిని కలిగానో యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. అయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మేము 5 రోజులు సఫర్ అయ్యాను. నేను ఆహారంలో నీరసం అయినా నేను లేచి పని చేసుకుంటానే ఉన్నాను. దేవుడు శక్తినిచ్చాడండి. నేను ఒక పారాసెటమాల్ మా ఆతతోటే నేను లేచి రికవర్ అయ్యాను. మా పాస్టర్ గారు అయితే నీరసం అయిపోయింది పాపం. ఆయన నీరసం అయిపోతే అర్బన్ హాస్పిటల్ ఉంది కదండి, అర్బన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ సెలైన్ వేసారు. సుశీలమ్మ గారికి కూడా అడిగారు అనమాట, ఇప్పుడు ఎలాంటి పాస్టర్ గారు ఆడ హాస్పిటల్లో నర్సులు ఉంటారు చెప్తామని. ఇక్కడ లింగాల సుశీలమ్మ గారు కూడా ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సెలైన్ ఎక్కిస్తే పాస్టర్ గారికి కొద్దిగా సెట్ అయింది. ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా వైరల్ ఫీవర్లు అలాంటివి వస్తే మేము తట్టుకొని మాకెవరు సహాయం చేసేవారు లేరు, నువ్వే యెహోవా ఈరే, మీరే మమ్మల్ని చూసుకునే దేవుడు అని. నాకు ఆయాసం కూడా వచ్చింది. ఆయాసం వచ్చి హార్ట్ ప్రాబ్లం ఏమోనని డాక్టర్ ఇక్కడ జనని హాస్పిటల్లోనే చూపించుకుంటే ఈసీజీ తీసారు, అన్ని తీసారు, అన్ని నార్మల్ రిపోర్టే వచ్చింది. కానీ అంత క్లిష్టమైన పరిస్థితి అనుభవించాల్సి వచ్చింది. అయితే ప్రతి శోధన వెంట మనకి దేవుడు ఏమిస్తాడు, జయమునిస్తాడు. దేని బట్టి ఈరోజు ప్రపంచమంతా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే మనం క్రీస్తు రక్తంచే సంపాదించిన మనము ఏమి తోటి స్వాతంత్రాన్ని చేసుకోవాలి? సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందండి, స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం ఏం చేస్తుంది? ఎవరు యేసు ప్రభు కాపరి అని మనం అనుకుంటామో ఆ కాపరి మనల్ని ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. ఆయన స్వరాన్ని మనం వినాలి. ఎవరైతే ఆయన స్వరం వింటారు గొర్రెలు, ఆయన ఏం చేయాలి, వెంబడించాలి. ఎవరు గొర్రెలు? యేసు ప్రభు శిష్యులు ఎవరిని వెంబడించారు? యేసు ప్రభుని వెంబడించారు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ఆయన గొర్రెలు అయితే మనం ఎవరి కాపరి కింద ఉండాలి? యేసు ప్రభు కాపరి కింద ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తారు, నడిపిస్తారు. అయితే ప్రార్థన ఎంత దూరమైనా మనల్ని ఏం చేస్తుందండి, ఎంత దూరం ప్రయాణం చేసింది ప్రార్థన? ఎక్కడెక్కడైనా చాలా దూరం. ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్న
మధ్యకాలంలో మేము 3 మాసాల నుంచి పాస్టర్ గారు ట్రైన్ మెసేజ్కి వెళ్ళినప్పుడు పాస్టర్ అమ్మ గారు కూడా వాక్యం చెప్పాలని కోరుకుంటున్నారండి. అయితే మా పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత నేను కూడా వాక్యం చెప్పాలని వాళ్ళు కాంగ్రిగేషన్ అందరూ కోరినప్పుడు నేను కూడా చెప్తున్నాను. ప్రార్థనా శక్తి దేవుడు నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు. అయితే ఎలాంటి ప్రార్థన? యాకోబు దేనిలో పెనుగులాడాడండి? ప్రార్థనలో. అలాంటి ప్రార్థన ఎప్పుడైనా చూసారు మీరు? పెనుగులాటం. ఒక దానికే దేనికైనా మనం కావాలంటే ఏం చేస్తాము? పెనుగులాడి తీసుకుంటాం. ఆస్తి విషయంలో, లేకపోతే ఏదైనా కావాలంటే తగాదాల విషయంలో, వాటిలో మనం ఏం చేస్తాం? ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి. ఉద్యోగం కావాలనుకోండి, దానికోసం మనం ఎంతో ప్రయాసపడతాము. యాకోబు అయితే ఏం చేశాడంటే ప్రార్థనలో. ఇప్పుడు మీకు మోకాళ్ళ ప్రార్థనలు, ఈ రోజు నా అంశము ఉపవాస ప్రార్థనలో 2వ రోజు కదండి. ఇప్పుడు నేను వాక్యంలోకి వస్తున్నాను. మెయిన్ అంశము మోకాళ్ళ ప్రార్థనలో దాగి ఉన్న శక్తి. దేనిలో అండి? భక్సింగ్ గారు మోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అంట కాన్ఫరెన్స్ జరిగితే ఆహారం లేకపోతే అసలు గోడౌన్లో అంట బియ్యం లేవంట. కానీ అందరూ రాజకీయ నాయకులు కూడా, ఎన్టీఆర్ గారు కూడా వచ్చారంట. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన. అక్కడ చూస్తే ఆ బెడ్ కింద అన్నాలు పడిపోయినాయి అంటారు. ఏం పడి ఉన్నాయి? అంతసేపు మనం ప్రార్థన చేస్తామండి. ఎప్పుడైతే నీ మోకాళ్ళు ఉంటావో నీ ముఖం ప్రకాశించాలి. ఏం చేస్తుంది? నీ మోకాళ్ళు ఎప్పుడైతే వంగుతాయో నీ ముఖం ఏమైందండి? అలాంటి ప్రకాశం. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలా మనం? ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? మీ ముఖము. అలాంటి ప్రకాశం కావాలంటే మనం బ్యూటీ పార్లర్ కి కాస్మెటిక్స్ కావాలా? అవసరం లేదు. భక్సింగ్ గారు ప్రార్థన చేస్తే ఆ మోకాళ్ళ శక్తి ద్వారా ఏమి అద్భుతాలు చూశారు. అయితే నేను కూడా అది నేర్చుకున్నాను కాబట్టే ఈరోజు మీ ముందు నేను నిల్చున్నాను. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే అది దేవుని కృప. 3 వ్యక్తుల్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నానండి. ఎవరనుకుంటున్నారు? ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన శక్తి ఎవరికి చెప్పండి? మోషేకు ఉంది, ప్రార్థన చేశారు. కానీ నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న 3 వ్యక్తులు ఎవరంటే దానియేలు, ఏలియా, యేసు ప్రభు. వారి గురించి 3 గురించి కొంత సమయం మనం ధ్యానించుకుందామండి. దానియేలు ఎలాంటి శాసనం వచ్చినా, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడనును దానియేలు తెలుసుకుని అతను తన ఇంటికి వెళ్లి యథాప్రకారంగా అనుదినం 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. తర్వాత ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతిమాలుకుంటయు చూచి. ఎవరికి ప్రార్థన చేస్తున్నారండి? శాసనం ఏమొచ్చింది? ఏ దేవుడికి మీరు మొక్కకూడదు, ఈ ప్రతిమకు మాత్రమే మొక్కాలి అని చెప్పిన దానియేలు ఏం చేశారండి? 3 ఏం చేశారండి? యెరూషలేము కిటికీలు తెరిచి ప్రార్థన చేశారు. ఎవరికి ఇచ్చారండి ఆ ధైర్యం? దేవుడు ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు అతడు? మోకాలేసి ప్రార్థన చేస్తే నేను బాగా ఆలోచించానండి వాక్యం చదివేటప్పుడు. అలాగే మనం ఇక్కడ 14వ వచనం చూసినట్లయితే, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనంనే గాని లక్ష్య పెట్టక అనుదినం 3 ప్రార్థన చేయించు వచ్చుచున్నాడని. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశారండి? 3. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? నువ్వు పుట్టించిన శాసనాన్ని కూడా అతడు లక్ష్య పెట్టట్లేదు. అనుదినం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? 3. మనం ఎన్నిసార్లు శరీరం కోసం ఆహారం తీసుకుంటామండి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని తింటాం. కానీ ఈ దానియేలు ప్రార్థనా జీవితం ఎన్నిసార్లు చేస్తున్నారు రోజుకి? కానీ ప్రార్థన చేయకూడదని ఆజ్ఞాపిస్తున్నారు.
వచ్చింది. ఏ దేవుడికి మీరు మొక్కకూడదు, పూజ చేయకూడదు, కానీ ఆ ప్రతిమకు మాత్రమే మొక్కాలన్నారు. కానీ శాసనాన్ని ఏం చేయలేదండి, లక్ష్య పెట్టలేదు. అయితే దానియేలుని ఎక్కడ వేసారండి? ఆ మాట చూడండి, 24వ వచనం. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకముందే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసేను. ఇక్కడ దానియేలుని ఏం చేశారంటే సింహాల బోన్లు. 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలుని పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినం తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఇక్కడ చూసారండి, రాజు కూడా అనుదినం నువ్వు దేవుని సేవిస్తున్నావు కదయ్యా, ఆ దేవుడే నిన్ను రక్షించునన్నారండి. ఇక్కడ సింహాలు బైబిల్లో 3 వ్యక్తుల మధ్యలో మనం చూస్తాం. ఇక్కడ దానియేలుని సింహాల బోన్లో వేసారు. దావీదు గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు సింహాలు వచ్చి గొర్రెలు ఏం చేస్తుంది, తీసుకెళ్లేటప్పుడు దావీదు రాజు ఏం చేశాడంటే, అప్పుడు రాజు కాదు, గొర్రెలు కాపరి. ఆ రాజు ఏం చేశాడు, ఆ సింహాల్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. అయితే అతనికి చేసిన విధానం లేని ఫలం ఇచ్చాడు. దావీదు ఏమిచ్చాడు, అతనికి బలాన్ని ఇచ్చి సింహాన్ని జయించే శక్తిని ఇచ్చాడు. 3వ వ్యక్తి ఎవరంటే సంసోను. సంసోను మనోహ కుమారుడైనప్పటికీ, అభిషేకం పొందిన వ్యక్తి అయినప్పటికీ దెలీలాను చూడటానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళకి సింహం ఎదురొస్తే ఆ సింహాన్ని ఏం చేశాడు, చీల్చేసి పక్కన పడేసాడు. అప్పుడు పడేసినప్పుడు అతను ఏం చేశాడు, తన బలంతో సింహాన్ని జయించాడు. అయితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, దానియేలుని కండిషన్, శాసనం, అధికారం ఏం చేశారు, ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసామనుకో, ఆ తప్పు వల్ల జైల్లో పడేయండి అంటారు. అప్పుడు మనకి ఎప్పుడో రిమాండ్ వస్తేనే మనం బయటకు వస్తాం. కానీ ఇక్కడ దానియేలుని ఏం చేశారంటే సింహాల గుహలో పడేశారు. కానీ దానియేలు సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు సింహాలు ఏం చేస్తున్నాయండి, మౌనముగా. ఆ సింహాలు ఏం చేయాలి, దానియేలు లోపలికి రాగానే చంపేయాలి, తినేయాలి. కానీ ఇక్కడ దానియేలు ఆ సింహాల గుహలో, నేను ఇది ఆలోచిస్తే అవును కదా, దేవుడు మన చుట్టూ శత్రువులు ఉండొచ్చు, మన చుట్టూ బాధలు ఉండొచ్చు, మన చుట్టూ సమస్యలు ఉండొచ్చు, కానీ ఆ సమస్యలే మనకేమవుతుంది, మిత్రులుగా చేసేటట్టుగా దేవుడు శక్తివంతుడు. అవును, కొన్నిసార్లు అనుకుంటాం క్లిష్టమైన పరిస్థితులు, ప్రభా ఈ సమస్యకి పరిష్కారము ఎక్కడి నుండి వస్తుంది మనకు తెలియదండి. మనము కుంగిపోతాం, మనం శారీరక బలహీనం కాబట్టి. దేవుడు అబ్రహాంతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అబ్రహాం ఏమని తెలుసా, అబ్రహాము దేవుని ఎల్షద్దాయ్, అదోనాయ్, ఏది ప్రభువా చెప్పు, అంత ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నారండి. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుడి సన్నిధికి ఎలాగెళ్ళాలి, ప్రభు నాకు ఇస్తాడు, నేను పొందుకున్నాను అనే నమ్మకంతో దేవుడి సన్నిధికి రావాలి. అందుకే ప్రతి ఒక్క గృహంలో ఒక ప్రార్థన వేసే, దూపం వేసే గృహం ఉండాలంట. మనకైతే ఈ రోజుల్లో బిల్డింగ్లు ఉన్నాయి, మనకైతే చక్కటి ఆలయాలు ఉన్నాయి. ఒక ఆమె విజయనగరం సైడ్ చాలా పేదవాళ్ళు, అటు సైడ్ గుడిసిల్లా ఉంటాయండి ఇంతగా. అయితే దానిలోకి ఇట్లా దూరం వెళ్ళాలి, కిందకి కొంచెం బెండ్ అవ్వాలి మనం కూడా. అయితే అక్కడే అందరు కొనుక్కుంటారండి, అక్కడే అందరు తింటారండి, అక్కడే అందరు నివసిస్తారండి. కానీ ఆమె విశ్వాసం ఏం తెలుసంటే, 2 మంచాలను అడ్డం పెట్టేసి అక్కడ గుడ్డ కట్టేసుకొని ఆమె ప్రార్థన చేసింది. అసలు మనమైతే అలా చేయగలం అంటే చేయగలం. అలాంటి విశ్వాసము ఆమె వాళ్ళ గృహం పడేసి, అమ్మగారండి నేను గృహం నిర్మించుకుంటున్నాను, ప్రార్థన చేయండి, మాకేం డబ్బులు లేవు, 2 లక్షల డబ్బులు ఉన్నాయండి,
దీంతో ప్రారంభిస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు గృహం అయింది అమ్మగారు అని. దేవుడు నీకు ఇస్తాను, నేను ప్రార్థన చేస్తున్నానని గృహం పడగొట్టిందండి. విజయనగరంలో సంగతి ఇప్పుడు మేము వెళ్ళాము, చూసాము దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో. ఆ పడేసినప్పుడు ప్రార్థన చేపించింది, రాయేసినప్పుడు ప్రార్థన చేపించింది, ప్రతి దానికి ప్రార్థన చేసిందండి. వాళ్ళకి 2 ఎకరాల స్థలం ఉంటే అది అమ్ముడు పోయి 50 లక్షల డబ్బులు వచ్చి ఇల్లు కట్టి పైన మా కోసం మాకు ఇల్లు కట్టిందండి. మేము ఇల్లు కట్టుకోలేదు. పాస్టర్లు మీరు వచ్చినప్పుడు మా ఇంట్లో ఉండాలని మేము ఆ గృహప్రవేశంకి వెళ్ళేవాళ్ళం. మాకైతే గృహం లేదు, నా కోసం మా గృహం కట్టింది. మీరు వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేయాలని. దేన్ని బట్టి అండి? దేవుణ్ణి బట్టి. దేని బట్టి? 2 లక్షలు ఎక్కడ ఆమెకు అద్భుతం జరగటం ఏంది, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టడం ఏంది. ప్రార్థన ఏందండి? ఎప్పుడు ప్రార్థన మీరు నిర్లక్ష్యం చేయబాకండి. సేవకులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయబాకండి. ఆ ప్రార్థన ఏదో ఒక రోజు ఏం చేస్తుంది, మీకు జవాబు ఇస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఇస్తాడా? ఈడ నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు సంసారం మీదకి సింహం వస్తే ఏం చేశాడు? కీలు చేశాడు. దావీదు సింహాలు ఏం చేశాడు? చంపేసి గొర్రెని బయటికి రక్షించాడు. ఇప్పుడు దానియేలుని సింహాలు బోన్లేస్తే సింహాలు ఎలా ఉన్నాయండి? మౌనంగా ఉన్నాయి. రెండో ప్రార్థన ఏలియా ప్రార్థన. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? బలిపీఠం 18వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఫస్ట్ బయలుదేవతకి మీరు బలిపీఠం కట్టండి అన్నప్పుడు మీరు ఒక ఎద్దుని తీసుకోండి, నాకు ఒక ఎద్దుని ఇవ్వండి అన్నారు. కానీ అక్కడ అగ్ని మాత్రము వేయకూడదు. మీరు మీ దేవతకు మొదలుపెట్టండి. అగ్ని ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి, ఆకాశం నుండి అగ్ని రావాలి. ఇది సాధ్యమేనండి. మనం పొయ్యి వెలిగించాలంటే ఏం చేయాలి? అగ్గి పొల్ల ముట్టించాలి. అవునా కదా? అగ్గి పొల్ల లేకుండా నిప్పెట్టొస్తుందండి? రాదు. కానీ ఇక్కడ నీళ్లు పోసారు, ఎద్దులు వదిలించారు, కానీ అంతా తడిసింది. కానీ అగ్ని ఎక్కడి నుంచి రావాలి? ఆకాశం నుండి వచ్చి. మీ దేవుడు నిజమైన దేవుడు అయితే బయలుదేవతకి మీరు పిలవండి, నిద్రపోతుందేమో అని ఏలియా అరుస్తున్నారండి. కానీ అక్కడ వాళ్ళు బయలుదేవతకి అంత గట్టిగా అరిసినా కానీ వచ్చిందండి? రాలా. జీవం గల దేవుడు. ఏలియా ప్రార్థన చేయగల ఏం జరిగింది? ఆకాశం నుండి 18వ అధ్యాయం తీయండి, 1వ రాజులు 18వ అధ్యాయం. అక్కడ మోకాల ప్రార్థనా శక్తి ఎలాంటిదో చూద్దామండి. 1వ రాజులు 18వ అధ్యాయం. అక్కడ మీరు కేకేయండి అంటే అక్కడ ఓబద్య ఒక ప్రవక్త ఉన్నాడు. అక్కడ యెజబెల్ రాణి ఏం చేస్తుందంటే ప్రవక్తల్ని చంపుతుంది. అప్పుడు దానికి భయపడేప్పుడు ఏలియా అంటారంటే జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుండ్రు. యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఎన్నో పలుకకపోయింది. ఇప్పుడు వాళ్ళు బలి అర్పించిన తర్వాత ఎవరు దేవుడు వచ్చి వాళ్ళకి అగ్ని వచ్చిందండి? ఎక్కడి నుంచి అగ్ని వచ్చింది? 38వ వచనం, 1వ రాజులు 18వ అధ్యాయం 38వ వచనం. ఎవరు దేవుడు వచ్చి దహించారండి ఆ బలిపీఠం మీదకి? యెహోవాయే. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. 42వ వచనం చూస్తే 41వ వచనం చాలమ్మా. ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన జీవితం. ఇక్కడ ఏలియా ప్రార్థనా శక్తి చూడండి. ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకము ఎక్కడ పెట్టుకున్నాడండి? మోకాళ్ళ మధ్య ఉంచుకొని. ఇప్పుడు పెద్ద టాస్క్ అండి. వర్షం పడదని 3.5 సంవత్సరాలు చెప్తే అక్కడ వర్షం లేదని చెప్పారు. కానీ ఏలియా మోకాళ్ళ మధ్యలో ఉంచుకొని ప్రార్థన చేసినప్పుడు
వెళ్ళి చూడయ్యా అంటే సముద్రం వైపు వెళ్ళి చూడయ్యా అంటే అక్కడ 7 సార్లు వెళ్ళి చూశారు, కానీ మేఘమే రాలేదు. ఒక్క అరచేయి అంత చిన్న మేఘము ఎక్కుచున్నదాని. మేఘము సముద్రం నుండి ఎంత అండి? మనిషి చేయి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదాన్ని. అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరికి పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపుకుంటున్నట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వాడిని పంపాను. అప్పుడు ఏం జరిగిందండి? పెద్ద వర్షం వచ్చింది. ఎలాంటి ప్రార్థన శక్తి అండి? మోకాళ్ళ. మీకు సమస్యలు ఉన్నాయా? మీకు బాధలు ఉన్నాయా? మీ భర్తలు మీ మాట ఎంటలేదా? మీ పిల్లలు మీ మాట ఎంటలేదా? మీ అనారోగ్యం మిమ్మల్ని వెంబడిస్తుందా? కానీ మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? ఆ ప్రార్థన ఎవరు ఆలకిస్తారండి? ఏలియా ప్రవక్త కూడా మోకాళ్ళ మధ్యలో తన తలను పెట్టుకొని ఏం చేశాడు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి మేఘాన్ని పంపించి వర్షాన్ని కురిపించాడండి. మూడోదిగా చూస్తే మనకి మాదిరిగానే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారండి. ఆయన పరిచయం చేశారు, అద్భుతాలు చేశారు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి చూపించారు. కానీ మన మాదిరిగానే ఈ లోకంలో జీవించారు. కానీ యేసయ్య శ్రమ పడ్డాడు. తర్వాత ఏం చేశారండి? ప్రార్థన చేశారు. సిలువుకి వెళ్ళేటప్పుడు ఆయన వేదన పడే సమయంలో ఎలా ప్రార్థన చేశారండి? చెమట రక్త బిందువు వలె. మనం ప్రార్థన చేస్తే కన్నీళ్ళు వస్తాయేమో, చెమట వచ్చిద్దేమో, ఏడుస్తాం, చీముడు వస్తుందేమో. కానీ యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తే ఏమైందంటే చెమట. ఆలోచించారు ఎప్పుడైనా? రక్తం ఎప్పుడు చెమటగా మారిద్దండి? అంతగా వేదన పడ్డాడు యేసు ప్రభు వారు. ఎవరి కోసం అండి? నీ కోసం, నా కోసం ఆయన ఏం చేయబడ్డాడు? శ్రమ పడ్డబడ్డాడు. మన శ్రమలను ఆయన అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఈ ఉపవాస ప్రార్థనలు అంటే నాకు చాలా ఇష్టం. మనమైతే ఒక్కలమే ఉపవాసం ఉంటాం. ఇప్పుడు అందరం కలిసి ఉపవాసం ఉండి ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఏం జరుగుతుంది? జవాబు వస్తుంది. పోయినసారి చాలా మంది వచ్చారు. ఈసారి మరి ఎందుకని దగ్గర ఇంకా ఎక్కువ మంది వస్తారని నేనైతే నిరీక్షించాను. జీవనోపాధి కోసం మరి వెళ్ళి ఉన్నారు. సో దేవుడు ఏది ఏమైనా సంఘాన్ని ఆశీర్వదించాలంటే ఉపవాస ప్రార్థన చాలా అవసరం. స్త్రీ ఏం చేయాలండి? అంటే భర్తలు పిల్లలు ప్రార్థన చేయాలి, స్త్రీ ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? స్త్రీలు ఏం చేయాలి? ప్రార్థనా శక్తి ఎవరికి కావాలి? స్త్రీకే కావాలి కదా. మనం ఏం చేయాలి? కన్నీటితో తనకు నిజముగా మొరపెట్టి వారి మొరలు ఆలకిస్తాం. మనం అద్భుతాలు చూడలేకపోతున్నామంటే మనం ఫ్యాషన్ అయిపోయింది. ప్రభా నేను అలసిపోయాను, కష్టపడి వచ్చాను, నా సమస్య ఏదో ఇది తెలుసు ప్రభు అని పడుకొని ప్రభా నువ్వు అన్ని చూస్తున్నావు ఆమెను అంటాం. అవునా కాదండి? నిజమే. చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. శ్రమ అయినా ఎంత కష్టపడినా కొంత సమయం మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ప్రార్థన చేసి నువ్వు ఈ రోజు నుంచి మీరు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. నేను ఇన్ని రోజులు కూర్చొని ప్రార్థన చేశాను ప్రభా, నేను అంత భక్తి జీవితాన్ని నేను కనపరచలేకపోయాను. దానియేలైతే క్లిష్టమైన పరిస్థితి, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దానియేలుని సింహాల బోన్లో వేస్తే ఏం జరిగిందంటే సింహాల నోర్లు మూయించాడు. కానీ దానియేలు వేసిన వాళ్ళు ఏమయ్యారో చూడండి. వాళ్ళు ఆ గుహ ముందుకు రాకముందే ఆగ్నేయగానే, రాజు ఆగ్నేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసి వారిని, వారి కుమారులను, వారి భార్యలు పడద్రోసి వారు గుహ అడుగునకు రాకమునిపే సింహాలు పాలయ్యింది. ఏమయ్యారండి? సింహాలు పాలయ్యారు. సింహాలు వారి ఎముకలు సైతం పగలగొరికి పొడి చేసిన. కానీ దానియేలు సింహాల బోన్లోకి వెళ్తే ఏమైంది అండి? సింహాలు మౌనంగా ఉన్నాయి. నేను దీని గురించి, ఈ అంశం గురించి ఆలోచించినప్పుడు నిజంగా దేవుడు ఎంత శక్తిమంతుడు కదండి.
ముందుకు శత్రువు వచ్చిన, సింహం వచ్చిన, పావులు వచ్చిన వాటిని రానికుండా దేవుడు ఏం చేస్తాడంటే కాపాడతాడా? కాపాడ్డా? నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడండి. అలాంటి శత్రువు అపాయం అంటే మీరు నమ్మరు. నేను ఇలా నడుస్తున్నానండి, నా ముందు పెద్ద నాగుపాం, అది వచ్చి అలా వచ్చి టాటని చూస్తాను, కానీ నేను దాన్ని చూడలేదు. దేవుడు నన్ను తప్పించు. వెంటనే తిరిగి ఏ శబ్దం లేకుండా పక్కకు వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు ఇక్కడ పెట్టబోతుంది, అది కలిసి అమ్మటే చచ్చిపోతాడు. మా పాస్టర్ గారు టార్చి లైట్స్ వెళ్ళేసి ఇంట్లోకి రాలేదు, అది పెట్టేసి కర్ర పెట్టేసి అది గోడమ్మ పోతుంది, దాన్ని కర్రతో టాంకులు వచ్చేసి చంపేసి. అంటే శత్రువుల నుండి, పావుల నుండి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఎన్నో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు మీకు ఉండొచ్చు, కానీ మోకాళ్ళ ప్రార్థనా శక్తి నీకేం చేస్తుంది? జయాన్ని ఇస్తుంది. జయాన్ని ఇస్తుంది. ఏలియా కూడా క్లిష్టమైన పరిస్థితులు, ఆహాబు ప్రవక్తల్ని చంపుతుంటే, ఆ రాజు యెజబెల్ రాణి చంపుతుంటే ఏం చేశారండి? ప్రార్థన. ఏం చేశారు? ప్రార్థన చేస్తే బయట దేవత భక్తులైతే నీకొచ్చి ఎక్కడి నుంచి? బయట నుంచి వచ్చి కాల్చాలి. కానీ యెహోవా దేవుడైతే ఏం జరిగింది? అగ్ని పై నుంచి వస్తుంది. అగ్ని ఎక్కడి నుంచి వస్తుందండి? ఆకాశం నుండి ప్రార్థన చేయగలనే వచ్చింది. అలాంటి ప్రార్థనా శక్తి మనకు కాదు. మూడవదిగా యేసు ప్రభువారు లోకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం ఉంది. లోకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకున్నాం. తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళి 40వ వచనంలో ఆ చోటు చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి, అక్కడ శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని. తర్వాత 44వ వచనంలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందు వలె ఆయన ప్రార్థన చాలించి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖం చేత నిద్రించుచి, మీరెందుకు నిద్రించిన? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో. ఇప్పుడు మనం చింతించకుండా, నిద్రించకుండా ఏం చేయాలండి? ఏం చేయాలి? యేసు ప్రభు వారి మాదిరిగా ఏం చేశారు? ప్రార్థన చేశారు. కాబట్టి మనం ఎంతసేపు మోకాళ్ళు ప్రార్థన చేస్తాం? మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? నేనంటే ధైర్యంగా చెప్పగలను, గంట సేపు ప్రార్థన చేస్తాను అందరి కోసం. గంట కూడా చాలదు నాకు, అందరి కోసం ప్రార్థన చేస్తాను. సిగ్గు లేకుండా ధైర్యంగా ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? ఈ లోకం విడిస్తే మనం ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఆయన ఎదుట నిల్చోవాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన సమస్యలు జయించాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ఉపవాస ప్రార్థన ప్రతి ఒక్కరికి ఎలా ఉండాలండి? ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తానండి. అయితే ఇక్కడ యేసు ప్రభు కాపరిగా ఉంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన్ని మనం వెంబడించాలి. అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన. నేటి దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం జరుగుతుంది. విన్నారా ఈ వార్త? ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరు తోడుకున్నారు? అందుకని కీర్తనల్లో యెరూషలేము క్షేమము కొరకు, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ఏం చేయాలి? అమ్మ మా ఆయన కోసమే నేను ప్రార్థన చేయట్లేదు, నా కోసమే నేను ప్రార్థన చేయట్లేదు అంటే కాదు. ఇతరుల కొరకు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దేశం కొరకు, రాష్ట్రం కొరకు, గ్రామం కొరకు, ప్రజల కొరకు, సంఘాల క్షేమం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే మీరు దీవించబడతారు. ఏమవుతారు? ఎలాంటి సింహాలు లాంటి సమస్యలు వచ్చినా, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా వాటిని
చేయడానికి ఒక గర్భిణీ స్త్రీ వచ్చారు. ఆ గర్భిణీ స్త్రీ వస్తే వాళ్ళ భర్త అన్నారంట, అయ్యా నువ్వు నా భార్యని ముట్టుకోకూడదు అన్నారు. ముట్టుకోకూడదు అంటే ఇంక మొగాడినే డాక్టర్, ఆడోళ్ళు ఎవరు లేరు, వెళ్ళిపోయారు. రెండో ఆయన వచ్చారంట, ముస్లిం, ఒక హిందువు, తమిళనాడు. రెండో ఆయన వచ్చారంట, వాళ్ళ భార్య నొప్పులతో వచ్చిందంట. ఆమె కూడా మగవాళ్ళు అన్నారంట, మీరు మా ఆవిడ్ని ముట్టుకోకూడదు, డెలివరీ చేయకూడదు అన్నారు. మూడో ఆవిడ వచ్చిందండి, ఇవన్నీ ఈ అమ్మాయికి వస్తుంది. అమ్మ నువ్వు ఉన్నావు కదా, నువ్వు వచ్చి చెయ్యి అంటే, నేను డాక్టర్ని కాదండి, నేను స్టూడెంట్ని అని చెప్పిందంట. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ ఐడస్ కటర్ గారు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఈ ముగ్గురు సిచ్యువేషన్స్ రాత్రి అయిపోయిన తర్వాత తెల్లారికి వాళ్ళ నొప్పులు రాలేక డెలివరీ టైంలో చనిపోయారు. చనిపోతే ఆ ప్రాంతంలో ఒక గంటలాంటి శబ్దము మోగించుకుంటా తీసుకొని వెళ్తున్నారు. ఏంటిది ఇది అని ఆ అమ్మ బయటకు వచ్చి చూస్తే, నిన్న ముగ్గురు స్త్రీలు వచ్చారు కదా, ఆ ముగ్గురు స్త్రీలు డెలివరీ కాక చనిపోయారమ్మా అని చెప్పింది. ఈమె అనుకుందంట, నేను మంచి చదువు చదివి అమెరికా దేశంలో స్థిరపడాలి, అమెరికాలోనే నా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను. కానీ ఈ ముగ్గురు చనిపోతే ఆమెకి ఒక ఆలోచన వచ్చిందంట, ఒక ఆడ డాక్టర్ లేక ఈ ముగ్గురు ఆడవాళ్ళు చనిపోయారు. నేను ఒక డాక్టర్ని అయ్యి మరి వాళ్ళ నాడు భారతదేశంలో రమ్మంటే నేను రాను అనింది కదా. ఈమెకి దేవుడు ప్రేరేపణ చేశారండి. ఒక మంచి డాక్టర్ అయ్యి అమెరికాకి వెళ్ళి మళ్ళీ ఇండియాకి వచ్చి డాక్టర్ అయ్యి ఇప్పుడు సిఎంసి వెల్లూరు అని రాయవెల్లూరు ప్రాంతంలో డాక్టర్ అయ్యి హాస్పిటల్ అయ్యి అంతమందికి ఆమె సేవ చేసి తను పెళ్లి చేసుకోలేదు, తన జీవితాన్ని అంతా ప్రజల కొరకు అంకితం చేసిందండి. అదేం చేసింది, ఒక చిన్న మార్పు. ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్ చూస్తే ఎవరన్నా రోడ్డు మీద బాధపడుతుంటే వాళ్ళు మనం పరామర్శించడం ఇష్టపడం, మానవత్వం. వాళ్ళు వెళ్ళిపోతే నాకెందుకు, నా వాళ్ళ అనుకుంటాం. పక్క వాడిని చూసి, అందుకని ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఎవరు లేవీలు వచ్చారు, యాజకులు వచ్చారు. ఎవరు చేశారంటే అతనికి మంచి సమరయుడు. అలాగ మనం ఇతర కొరకు అంత త్యాగం చేయకపోయినా మనం ఏం చేయాలంటే ఒక చిన్న ప్రార్థన, ఏంటిది చిన్న ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీకేమైంది, ఆశీర్వాదం. ఏంటిది, మీరు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి? చాలా మందికి నిరీక్షణ లేకుండా ఉన్నట్టుగా ఉన్నారు. కానీ భక్తులతో ప్రార్థన చేస్తే, యాకోబు ఎలా ప్రార్థన చేశారంటే పెరుగులాగా. అలాంటి ప్రార్థనా శక్తి ఏం కావాలి ఈ సమయంలో మనకు కావాలి. దేశం కొరకు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నారు ప్రజలందరూ. కానీ నిజమైన స్వాతంత్రం ఎక్కడుందంటే, ప్రభు ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఉంటుంది. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఈ అవకాశం ఇచ్చిన పాస్టమ్మ గారికి, ఇక్కడ ఉన్న సేవకురాండ్ర కొరకు మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడు మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఎంతైనా నమ్మలేని దేవుడు, ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు త్వరగా రారాజుగా రానయ్యన్న దేవుడు ఎవరైతే నిరీక్షణతో విశ్వాసంతో ఇసుక నిత్యం నీ సన్నిధిలో ప్రార్థన
దేవుడు ప్రభా, విగ్రహారాధికులు మార్చే దేవుడు ప్రభా, ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య ప్రభా, అనేకులు వచ్చి ప్రభా దీవించబడే గొప్ప దైత్యం నడుస్తున్న ప్రభా, ఏ ఒక్కరు నశించి నరకానికి పోవటం మీకు ఇష్టం లేదు ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు రక్షించే దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా సేవడానికి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, వారి కుమారుడికి నైనా చెయ్యి మరి యాక్సిడెంట్ అయింది ప్రభా, ఆ బిడ్డ విషయమై మేము ప్రార్థన చేస్తూ వచ్చాం ప్రభా, నేను స్వస్థపరిచే దేవుడు యెహోవా రాఫాగా స్తోత్రాలు వివాహ విషయంలో కూడా ప్రభా మీరు గొప్ప చూపించే దేవుడు తండ్రి. మరి సేవ చేయటానికి సిద్ధపడి రావడానికి సహాయం చేయండి. ఈ పరిచర్య ఆగిపోకుండా అనేక ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కుటుంబంలో వారిని మీ సేవనెత్తే దేవుడు ప్రత్యేకంగా ఈ సమయంలో వచ్చి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్న ప్రభా, వచ్చిన వారు కాళ్ళు హృదయాలతో వెళ్ళకుండా ప్రభా, నిండైన దీవెనతో వెళ్ళినట్లు కృపలను గ్రహించే దేవుడు ప్రభా, పరిశుద్ధాత్మ దేవాన్ని ఆత్మ సంచారం ఇచ్చే దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా, కాబట్టి మేలో స్తంభంగా రాత్రులుగా అగ్నిస్తంభంగా మీరు నడిపించిన దేవుడు ప్రభా, నేను వారు కోరిన రేవుకు వారు నడిపించిన దేవుడు ప్రభా, ఇశ్రాయేల్ ప్రజల క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ భద్రత కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధ వాతావరణం చూస్తున్నాం తండ్రి, యుద్ధాలను ఆపే దేవుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.